పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధు పర్యటించారు. మంథని మున్సిపల్ పరిధిలోని గోదావరి తీరాన్ని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజతో కలిసి పరిశీలించారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న పాత దేవాలయాలు సందర్శించారు. గోదావరి నది ప్రవాహం తగ్గుతుందని, మంథని నియోజకవర్గ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎలాంటి ముప్పు ప్రభావం ఉండదని సీఎం కేసీఆర్ గోదావరి పరివాహక ప్రాంతంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తున్నారని పుట్ట మధు అన్నారు. గోదావరి నది తీరంలో వరద ఉధృతిని పరిశీలించడం జరిగింది. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడం, ఈ ప్రాంత రైతులు ప్రజలంతా కూడా ఇక ఊపిరి పీల్చుకోవాల్సినదిగా కోరుతా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఈసారి వరద ఉధృతిని ముందుగా తెలియజేయడంతో ఇప్పటికైతే అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకోవడం వలన ఇప్పటివరకైతే ఏమీ ఇబ్బంది కలగలేదు. ఇదే మాదిరిగా పరిసర ప్రాంతాల రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా అధికారుల పైన ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక ఎలాంటి అవాంతరాలు గత సంవత్సరం జరిగినటువంటి పెద్ద ఎత్తున విపత్తు ఇక ముందు జరగకుండా అందరి బాధ్యతగా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీడియా కూడా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల బాధ్యతను విస్మరించకుండా వారు వ్యవహరించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గోదావరి